ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెహోషువ 22వ అధ్యాయము 5వ వచనము. ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుడి. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్థ్యములు పంచిపెట్టిన తర్వాత పలుకుతున్న మాట అండి ఇది. ఎలా సేవించాలి, ఎలా హత్తుకొని ఉండాలో కూడా ఈ 5వ వచనం మొదటి నుంచి చదివితే అర్థమవుతుంది. మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు అని స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ చేస్తూ ఆయన హద్దుకొని ఆయన సేవించుచు ఉండాలని వాక్యం బోధిస్తుంది. నేను కొంత సమయం లోకానికి ఇస్తాను, కొంత సమయం నా ఫ్రెండ్స్కి ఇస్తాను, కొంత సమయం దేవునికి ఇస్తానంటే దేవుడు ఒప్పుకోడండి. పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించాలని, ఆయన మార్గంలో నడుచుకోవాలని, ఆయన ఆజ్ఞలు గైకొనాలని, ఆయన్ని మాత్రమే హద్దుకొని ఆయన సేవించాలని ప్రభు మన యొద్ద నుంచి కోరుకుంటున్నాడు. మరి మనం ఎలాగుంటున్నాము? మనం ఉండేదాన్ని బట్టి అండి మనం ప్రతిఫలం పొందేది. దేవుని సన్నిధిని ఎవరైతే కనిపెట్టుకొని ఆయన ఆజ్ఞలు తూచ తప్పకుండా ఆయన చెప్పిన వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటారో వారికి కొంత శ్రమ రావచ్చు, కొంత బాధలు, కష్టాలు, నష్టాలు రావచ్చు. అయితే ఆ శ్రమల తర్వాత ఉండే అత్యధికమైన సంతోషము ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరండి. అంత గొప్పదైన సంతోషమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ రోజున మనము ఒక తీర్మానం తీసుకుందామండి. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించేవారుగా ఉండాలని, దేవుని మార్గంలో నడుచుకునేవారుగా ఉండాలని, అదేవిధంగా దేవుని హత్తుకొని ఆయన సేవించేవారుగా ఉండాలని మనస్ఫూర్తిగా తీర్మానం తీసుకొని ఆ తీర్మానం కట్టుబడి నడిచి దేవుని చేత బల నమ్మకమైన మంచి దాసుడా, బల నమ్మకమైన మంచి దాసురాలని సాక్ష్యం పొందుకొని మన జీవితాలను కట్టుకొని మన జీవితాలను మాత్రమే కాకుండా అనేకులను దేవుని యొద్దకు నడిపించి ఆశీర్వాద కారణంగా మనం ఉన్నట్లుగా దేవుడు అట్టి రీతిగా మనం సిద్ధపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.